మిత్రమా, స్త్రీ అంటే ప్రేమను అందించడంలో ఓ అమ్మ, అందంలో ఓ దేవత, తెలివితేటల్లో ఓ మంత్రి, ఆదరించడంలో ఓ బంధువు, ద్వేషించడం మొదలు పెడితే నిప్పు, విజయానికి ఒక పర్వతం, స్నేహంలో ఓ నమ్మకం, దండించడంలో ఓ ఉపాధ్యాయురాలు. ఇన్ని గొప్ప విషయాలు ఎన్నో ఉన్నా ఎవ్వరికీ అర్థం కాని ఓ పొడుపు కదా స్త్రీ అంటే. భార్యాభర్తల బంధం అంటే, భార్య అంటే దారి తెలిసి డ్రైవింగ్ రాని స్త్రీ, భర్త అంటే డ్రైవింగ్ తెలిసి దారి తెలియని మగాడు. అందుకే ఇద్దరూ కలిసి ప్రయాణం చేస్తేనే వారి జీవితం సాఫీగా సాగుతుంది మిత్రమా. చెడు స్వభావం కలవారిని తెలిస్తే వాళ్ళు సొంత వాళ్ళైనా పరాయి వాళ్ళైనా సరే వారిని పక్కన పెట్టండి. ఎందుకంటే మిత్రమా, మన తోటలో పండిన మిరపకాయే కదని కళ్ళల్లో పెట్టుకుంటే అది మంటని పుట్టిస్తుంది కానీ చల్లదనాన్ని ఇవ్వదు కదా. అలాగే చెడు స్వభావం కలవారు కూడా అంతే మిత్రమా. 10 రూపాయలు ఉంటేనే 10 మంది వస్తున్నారు. అదే నీ దగ్గర ₹1 కూడా లేకుంటే ఎవ్వరు కూడా రారు మిత్రమా. అంటే రూపాయికి ఉండే విలువ మనిషికి లేదు. ఈ కాలంలో డబ్బు మాత్రమే శాశ్వతం కానీ మనుషులు కాదు. ఆడపిల్లంటే భార్యగా భర్తను అర్థం చేసుకోవాలి, తల్లిగా పిల్లల్ని అర్థం చేసుకోవాలి, కోడలిగా అత్తమామల్ని అర్థం చేసుకోవాలి, కూతురుగా తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. ఇన్ని విధాలుగా అందరినీ అర్థం చేసుకునే ఆడపిల్లకు కూడా ఒక మనసు ఉంటుంది మిత్రమా. కానీ తనను మాత్రం ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ఎంత అందముండి ఏం లాభం మంచి మనసు లేనప్పుడు, ఎంత డబ్బు ఉండి ఏం లాభం మంచి బుద్ధి లేనప్పుడు, ఎంత చదువు ఉండి ఏం లాభం మిత్రమా మంచి సంస్కారం లేనప్పుడు, ఎంత పదవి ఉండి ఏం లాభం మంచివారన్న పేరు తెచ్చుకోలేనప్పుడు, ఎంత ఆస్తి ఉండి ఏం లాభం నలుగురు నా అనేవాళ్ళు లేనప్పుడు. అర్థమైందనుకుంటా మిత్రమా. నీవు సంతోషంగా ఉండాలని కోరుకుంటే సంతోషంగానే ఉంటావు. నీవు బాధల్లో ఉండాలని కోరుకుంటే బాధల్లోనే ఉంటావు. ఏదైనా నీ మనసుపైన, నీ ఆలోచన ధోరణిపైన ఆధారపడి ఉంటుంది మిత్రమా. దీనిని మన పూర్వీకులు యద్భావం తద్భవతి అంటారు. కన్నీటి నుండి కసి పుట్టాలి, అవమానాల నుండి అనుకున్న లక్ష్యాన్ని సాధించే పట్టుదల పుట్టాలి. ఎవరైతే నిన్ను ఎగతాళి చేస్తారో వారి నీ కోసం ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలకు ఎదిగే మార్గం పుట్టాలి మిత్రమా. డబ్బొస్తే నీ చుట్టూ చేరేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ జబ్బొస్తే నిన్ను చూసే దిక్కు ఎవరు ఉండరు. ఖర్చు పెట్టినంత సులువుగా సంపాదించలేవు మిత్రమా. కాబట్టి నీ కోసం నువ్వు ఎప్పుడు కూడా కొంత దాచిపెట్టి ఉంచుకో. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, నీకు అందని దానికోసం ఆశపడకు, నీకు నచ్చని దానికోసం కష్టపడకు, నీ కోసమే బ్రతుకుతున్న వారిని మర్చిపోకు. నిన్నుగా ఇష్టపడే వారిని ఎప్పటికీ వదులుకోక మిత్రమా. డబ్బే ముఖ్యమనుకునే వారికి మంచితనం తక్కువ, మంచితనమే ముఖ్యమనుకునే వారికి డబ్బు తక్కువ. మనిషిని ఉన్నత స్థానంలో నిలబెట్టేది మంచి వ్యక్తిత్వమే తప్ప డబ్బులు కురిపించే పదవులు కాదు. అర్థమైందనుకుంటా. అందరినీ ఒప్పించాలని చూడడం, అందరికీ నచ్చాలని కోరుకోవడం, అందరికంటే నేనే గొప్పని అనుకోవడం అవివేకం, అజ్ఞానం, అల్పత్వం. ఒక వేలు పొడుగు, ఒక వేలు పొట్టిగా ఉన్నంత మాత్రాన వాటి విలువలు మారవు మిత్రమా. అక్షరం రాయాలన్నా, అన్నం తినాలన్నా 5 వేలు కలవాల్సిందే కదా. మనుషులు కూడా అంతే. చిన్న పెద్ద అన్న తేడా వద్దు, ఎవరి ప్రాముఖ్యం వాళ్ళదే మిత్రమా. ఎలాగైనా ద్వేషించాలని సంకల్పించుకుంటే నెలవంక లాంటి మనిషిలో కూడా 1000 లోపాలు కనిపిస్తాయి. ఎలాగైనా ప్రేమించాలని సంకల్పించుకుంటే 1000 వంకలున్న మనిషి కూడా నెలవంకలాగా అందంగా కనిపిస్తాడు. అర్థమైందనుకుంటా. చిరునవ్వుకు మహత్తర శక్తి ఉంది. వయసును తగ్గించి ఆయుష్ను పెంచే దివ్య ఔషధం. సమస్యలను తగ్గించి విజయాలపైన నడిపిస్తుంది. ఇద్దరి మధ్య దూరం తగ్గించి శత్రువును కూడా మిత్రులుగా మారుస్తుంది. అందుకే పువ్వులాగా నవ్వండి, నవ్వులు పువ్వుల పరిమళాలను పంచండి. మిత్రమా, జీవితంలో కొన్ని జ్ఞాపకాలను మర్చిపోతే గానీ బ్రతకలేము, కొన్ని గాయాలను గుర్తు చేసుకుంటే గానీ ఎదగలేము. బాగుండడం అంటే బాధలు లేకుండా ఉండడం కాదు. మనకు ఎన్ని బాధలు ఉన్నా
అవి చెప్పుకోవడానికి మనకంటూ కొందరిని సంపాదించుకోవడం. అర్థమైందనుకుంటా. సమస్య వెంట పరిష్కారం, చీకటి వెంట వెలుగు, బాధకు తోడుగా సంతోషం ఎప్పుడూ వెంటనే ఉంటాయి. అయితే ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మన ధర్మం మనం నిర్వర్తించాలి. మిత్రమా, జీవితం అనేది మనం నడిచే దారి లాంటిది. మనకు తోడుగా నడిచేవారు ఉంటారు, మనకి బదులుగా నడిచేవారు ఉండరు. మనకి మనమే నడవాలి మిత్రమా. అది ఎంత కష్టమైనా సరే. ఒకటి గుర్తించుకో మిత్రమా, రాయితో కొడితే అద్దం పగులుతుంది. కటువైన మాటల వల్ల మనసు ముక్కలవుతుంది. అమృతాన్ని పోసినా రెండింటిని అతికించలేము. ఒకవేళ అతికించినా మునిపటి నాణ్యత ఉండదు. ఏ బంధమైనా అంతే. విలువ తెలుసుకుని కాపాడుకున్నంత కాలమే మిత్రమా. దేవుడు నీకు కష్టాలను ఇచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు. ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారో, ఎంతమంది నటిస్తున్నారో అని మీకు తెలియచేయడానికి మాత్రమే. అందమనేది ఎక్కడ ఉంటుందో తెలుసా మిత్రమా? అర్థం చేసుకుని మనసులో ఉంటుంది. అర్థం లేని అహంకారంలో కాదు. అందం అనేది నవ్వే పెదవిలో లేదు, బాధను దాచుకుని హృదయంలో ఉంది. అందం అనేది అవమానించే గుణంలో లేదు, ప్రేమతో ఆదరించే గొప్ప మనసులో ఉంది. అందం అనేది శరీరానికి సంబంధించింది కాదు మిత్రమా, స్వచ్ఛమైన మనసుకు సంబంధించింది. కాదంటారా? చెట్టును నరికేయడం చాలా సులభం, కానీ అదే చెట్టు పెరిగే కొద్దీ పెద్దది కావాలంటే ఒక జీవితకాలం పడుతుంది. అలాగే కోపంతో ఒక మాట అనేయడం సులభం, కానీ క్షణకాలంలో జారి ఆ మాట ఒక బంధాన్ని తెంచివేస్తుంది మిత్రమా. కాలం అనేది పారే నది లాంటిది. ఒక్కసారి తాకిన నీటిని రెండోసారి తాకలేవు, ఎందుకంటే అవి ఆగకుండా పయనిస్తూనే ఉంటాయి కనుక. అలాగే జీవితంలో ప్రతి క్షణాన్ని కూడా ఆనందంగా గడుపు మిత్రమా. మనం సంతోషంగా ఉన్నప్పుడు ఈ ప్రపంచం మన కళ్ళకు చాలా అందంగా కనిపిస్తుంది. మనలాగే మన చుట్టూ ఉండే ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉన్నప్పుడు, ఎదుటివారి సంతోషం కూడా మనకు సంతోషాన్ని కలిగించినప్పుడు ఈ ప్రపంచం మన సొంత ఇల్లులాగే అనిపిస్తుంది. అందుకే నువ్వు నేను సంతోషంగా ఉన్నట్టు మన చుట్టూ ఉండే ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలి, మనలాగే నవ్వుతూ ఉండాలని ఎప్పుడు కూడా కోరుకోవాలి మిత్రమా. అర్థమైందనుకుంటా. నీ ముందు మాట్లాడలేని వాళ్ళ గురించి నువ్వు ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది. ఎందుకంటే ఎలా అనుకున్నా ఏమనుకున్నా మన దాకా రానంత వరకు వాళ్ళు జీరోతో సమానం. కాదంటారా? మనిషికి వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరగాలి, ఆలోచన విధానం మారాలి, ప్రవర్తనలో మంచి చెడు తెలుసుకోగలగాలి. అప్పుడే మనిషికి విలువైన గౌరవమైన సమాజంలో మంచి వ్యక్తిగా గుర్తింపు లభిస్తాయి. అర్థమైందనుకుంటా. మిత్రమా, తన భర్త ఆదాయ ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య దొరకడం నిజంగా ఆ భర్తకి వరమే. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.